వేసవి కొద్దిసేపటి క్రితమే సిద్ధారామయ్య రాజ్భవన్కి చేరుకుని కూడా తన రాజీనామాను సమర్పించారు. సుదీర్ఘకాలం పాటు కర్ణాటకలో సీఎంగా ఉంటూ కన్నడ ప్రజలకు సేవలు అందించిన సిద్ధారామయ్య కొద్దిసేపటి క్రితమే రాజీనామా చేయడం, ఆ రాజీనామాను గవర్నర్ కార్యాలయంలో సమర్పించడం జరిగింది. గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో గవర్నర్ కార్యాలయం చేరుకుని కూడా ఆయన సమర్పించడం జరిగింది. అయితే సుదీర్ఘకాలం పాటు 8 ఏళ్లుగా కూడా ఆయన ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన పేరైతే తెచ్చుకున్నారు కర్ణాటకలో. అయితే ఆయన రాజీనామా చేసేందుకు ఆయన సామాజిక వర్గానికి చెందిన కురుబ నేతలందరూ కూడా దీని మీద నిరసనకు దిగారు. శివమొగ్గ ప్రాంతంలో రోడ్డు రహదారిపై టైర్లకు నిప్పులు పెట్టి ఆయనను రాజీనామా చేయవద్దంటూ కూడా నినాదాలు చేయడం జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితం ఆయన నివాసం నుంచి గవర్నర్ కార్యాలయానికి వచ్చే సమయంలో కూడా ఆయన నివాసం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. సో మొత్తం ఈ ఘటనల నేపథ్యంలో సిద్ధారామయ్య తన రాజీనామాను సమర్పించి ఆయన ఢిల్లీకి కూడా పైన కానున్నారు. కొద్దిసేపటి తర్వాత ఆయన కెంపేగౌడ విమానాశ్రయానికి చేరుకుని కూడా ఆయన ఈ రాత్రికి ఢిల్లీకి చేరుకుంటారు. ఢిల్లీకి చేరుకున్న తర్వాత సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కూడా కలిసే పరిస్థితి ఉంటుంది. రాజీనామా చేసిన తర్వాత ఏదైతే ఢిల్లీలో 2 రోజుల క్రితం జరిగిన సిద్ధారామయ్యకి డీకే శివకుమార్కి సంబంధించిన సమావేశంలో రాజీనామా చేసిన తర్వాత తాను ఢిల్లీకి రావాలని చెప్పి రాహుల్ గాంధీ సూచించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన రాజీనామా సమర్పించి నేరుగా కూడా ఢిల్లీకి వెళ్ళనున్నారు. రేపు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కూడా కలిసి తదుపరి తన రాజకీయ జీవితం గురించి కానీ రాజీనామా చేసిన విషయాన్ని కానీ వారికి తెలిపే పరిస్థితి ఉంటుంది. సో ఈ ఎపిసోడ్ మొత్తం ఇలా ఉంటే, మరోవైపు డీకే శివకుమార్ తన సీఎం పదవికి ప్రమాణ స్వీకారం చేసేందుకు కూడా ఆయన ఒకవైపు సిద్ధమవుతున్నారు. మరికొద్దిసేపట్లోనే ఆయన తుమ్కూరు వెళ్ళనున్నారు. తుమ్కూరు మట్టంలో ఆయన ఆధ్యాత్మిక గురువుని కలిసి ఈ సీఎం ప్రమాణ స్వీకారానికి కూడా ముహూర్తం ఖరారు చేసుకొని ఉన్నారు. సో ఆ తర్వాతనే ఎప్పుడు శనివారం కానీ ఆదివారం కానీ కొత్త కేబినెట్ ఏర్పాటు, అట్లాగే డీకే శివకుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని చెప్తున్నప్పటికీ కూడా సమయం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఆధ్యాత్మిక గురువుని కలిసి ఆయన ముహూర్తం ఖరారు చేసుకున్నాక అధికారికంగా ప్రకటించే పరిస్థితి ఉంటుంది. మరోవైపు కూడా సిఎల్పి సమావేశం జరుగుతుంది. కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశంలో ఈ సమావేశాన్ని రేపు నిర్వహించే పరిస్థితి ఉంటుంది. అట్లాగే కేపీసీసీ కార్యాలయం కూడా దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తుంది. కేపీసీసీ కార్యాలయానికి వెనకనే ఉన్న గాంధీ భవన్లో రేపు ఈ కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశాన్ని నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందరూ ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి చేరుకొని సిఎల్పి సమావేశంలో సిఎల్పి నేతను ఎన్నుకునే ప్రక్రియ కొనసాగుతుంది. ఈ ప్రక్రియలో డీకే శివకుమార్ పేరునే ప్రస్తావించి ఆ తర్వాత ఈ కొత్త కేబినెట్ ఏర్పాటుకు కూడా చర్యలు అనేది సాగుతున్నాయి. మొత్తానికి ఈ ఎపిసోడ్ మొత్తం గత కొన్ని రోజులుగా కూడా కర్ణాటకలో ఇరు నేతల మధ్య డీకే శివకుమార్ కానీ సిద్ధారామయ్య మధ్య ఈ సీఎం పదవి విషయంలో తీవ్రమైన వివాదం అనేది చోటు చేసుకుంది. కేపీసీసీ అధ్యక్షుడిగా, పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఎన్నికల్లో తానే పార్టీని గెలిపించానని చెప్పి, తాను ఎంతో కష్టపడ్డానని చెప్పి సీఎం పదవి పోవాలని పట్టుబట్టిన డీకే శివకుమార్ కాకుండా సిద్ధారామయ్యకు కాంగ్రెస్ అధిష్టానం సీఎం పదవిని కట్టబెట్టింది. అయితే అప్పటి నుంచి కూడా డీకే శివకుమార్ తనకు సీఎం పదవి కావాలని చెప్పి పట్టుబడుతూ వచ్చారు. ఆ సమయంలోనే పవర్ షేరింగ్ అనే అంశం అనేది తెర మీదకు వచ్చింది. పవర్ షేరింగ్ అంశం గత నవంబర్లో ఈ అంశం రాగా అప్పటి నుంచి కూడా తీవ్రమైన వివాదం అనేది ఇద్దరి మధ్య నడుస్తూ వచ్చింది. అయితే గత 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ఇరు నేతలు సైలెంట్గా ఉండాలని చెప్పి సూచించడం, ఆ తర్వాత 2 రోజుల క్రితం ఇరు నేతల్ని ఢిల్లీకి పిలిపించుకొని వారి మధ్య సుదీర్ఘమైన చర్చ అనేది నడిచింది. ఈ సమయంలో కూడా సిద్ధారామయ్య తాను రాజీనామా చేయనని చెప్పి పట్టుబట్టడం, ఆ తర్వాత ఏఐసిసి పెద్దలు కానీ కాంగ్రెస్ అధిష్టానం కానీ ఆయన్ను బుజ్జగించి ఆయనకు కొన్ని పదవులు ఆఫర్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ పరిస్థితుల్లోనే సీఎం ఇవాళ మంత్రులతో అంతా కూడా బ్రేక్ఫాస్ట్ మీటింగ్ పెట్టుకోవడం, తాను సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడం, ఆ తర్వాత కొద్దిసేపటి క్రితమే గవర్నర్ కార్యాలయానికి చేరుకొని తన రాజీనామా